ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వి హనుమంతరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్ రేగ కాంతారావు కవింపు మాటల వల్లనే గిరిజనులు దాడులకు పాల్పడుతున్నారని విహెచ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు గిరిజనులపై ప్రేమను వలకబోస్తున్నాడని, పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వట్లేదని ఆయన ప్రశ్నించారు. ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని హనుమంతరావు అన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ₹1 కోటితో పాటు భార్యకు గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని విహెచ్ డిమాండ్ చేశారు. 3 రోజుల క్రితం ఒక సాడ్ ఇన్సిడెంట్ రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామస్తుడైనటువంటి చలమల శ్రీనివాసరావు గారు ఫారెస్ట్ ఆఫీసర్గా కొడవన్లతో గిరిజనులు నరికేయడం జరిగింది. చాలా బాధాకరం. వాళ్ళ భార్య అదే ఒక కొడుకు బిడ్డతో కలవడం జరిగింది. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది ఒక ఫారెస్ట్ ఆఫీసర్ను క్రూయల్గా చంపడం, అందులో గిరిజనులకు ఒక అలవాటు, ఎవరన్నా గట్టిగా మీ వెనకాల ఉన్నాం మీరు ఏదన్నా చేయమంటే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పెద్ద చదువు లేదు, అడవులలో ఉంటారు. మా నాయకుడు చెప్పిండని రేగా కాంతారావు గారు రెచ్చగొట్టారు. పోరాడండి అంటే పర్వాలే, తిరగబడండి అన్నాడు. తిరగబడమని అంటే అరే తన్నుమన్నట్టే కదా. గిరిజనుల భాష లేని అరే తిరగబడు అంటే ఎవరిని పడితే అని కొడతారు వాళ్ళు. కొడవన్లతో క్రూరంగా చంపేయడం ఆ కుటుంబ సభ్యులకు తీరని అన్యాయం జరిగింది. దీనికి తోడు ప్రభుత్వం